హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న సినిమాలు అందరినీ ఎలా ఆకట్టుకుంటున్నాయి అంటే, పెద్ద సినిమాలకు వెళ్ళినా వెళ్ళకపోయినా వాటికి ఒక రేంజ్ అనేది ఉంటుంది. కానీ ఈ కంటెంట్ని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి అనేలాగా వస్తున్నాయి అనమాట. అందులో ఇప్పుడు మన ముందుకి సమ్మర్ హాలిడేస్ అని వస్తుంది. బట్ సమ్మర్ హాలిడేస్కి సంబంధించి రైటర్ ఇప్పుడు మనతో పాటుగా ఉన్నారు, కేఆర్ గారు. హలో కేఆర్ గారు. హాయ్ అండి, నమస్తే. సో ఆల్రెడీ కమిటీ కుర్రోల్లో చూసాము ఎలా మీ రైటింగ్స్ ఉంటాయి, మీ డైలాగ్ వర్షన్ కానీ లైక్ చాలా ఎమోషనల్గా ప్రజెంట్ చేస్తారు, అది ఏ సీన్ అయినా సరే. మరి ఈ సమ్మర్ హాలిడేస్ ఎలా ఉండిపోతుంది? ఈ సమ్మర్ హాలిడేస్ ఇంకా అంటే కమిటీ కుర్రోల్లో మీరు కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ అండి. కమిటీ కుర్రోళ్ళు కానీ సమ్మర్ హాలిడేస్ కానీ అందులో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి అంటే వాళ్ళు మెచ్యూర్ అయిపోయి ఆ టాక్స్ ఉంటాయి. దీంట్లో కంప్లీట్గా ఒక ఇన్నోసెన్స్ ఉంటుందండి. అంటే మనం అందరం కూడా అంటే ఇప్పుడు జనరేషన్స్ చూస్తున్నా సరే ఇన్నోసెన్స్ లేదు చిన్నపిల్లలు. కానీ మనం 90s కానీ 80s కానీ ఈ ఎర్లీ 2000sలో కానీ ఒక ఇన్నోసెన్స్ ఉండేది. ఆ ఇన్నోసెన్స్ అంతా ఈ పిల్లల్లో కనిపిస్తుంది అనమాట. సో ఆ ఇన్నోసెన్స్తోనే మేము కూడా ఆ ఇన్నోసెన్స్కి వెళ్ళి డైలాగ్స్ రాసాము, ఆ స్క్రీన్ ప్లే కూడా అలాగే డిజైన్ చేసాము. సో ఇది ఇంకొంచెం జనాలను ఆకట్టుకుంటుంది, తప్పకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అవుతుందని తప్పకుండా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే శ్రీకర్ గారు లైన్ చెప్పినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే మీరు మీ 90sకి వెళ్ళిపోయారా? బేసిక్గా ఈ ఇందులో ఉండే క్యారెక్టర్స్ పేరు కేవీఆర్వి అండి. వాళ్ళిద్దరిలో వి తీసేస్తే కేఆర్. సో నాకు ఫస్ట్ తను లైన్ చెప్పినప్పుడు ఎగ్జైట్ అయ్యాను. బికాస్ నా చైల్డ్హుడ్ని నేను చూసుకున్నాను కేవీ అనే క్యారెక్టర్లో, రోహన్ అనే క్యారెక్టర్లో. ఆర్వి అనే క్యారెక్టర్లో తన చైల్డ్హుడ్ కనిపిస్తుంది అనమాట. సో ఇద్దరం కలిసి ఇంకొంచెం బెటర్ చేసి ఎప్పటికప్పుడు 1 year నుంచి దీన్ని చెక్కి లాస్ట్ ఇయర్ అంటే 25 Decemberలో ధీరజ్ గారికి చెప్తే జస్ట్ నేరేషన్ వినంగానే మనం సినిమా చేస్తాం అన్నారు ఆయన. సో అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు మాకు. ఆ కాన్ఫిడెన్స్తోనే మేము ఫాస్ట్గా ఆల్మోస్ట్ 70-80% షూట్ కంప్లీట్ అయిపోయిందండి. అంటే ఏ సినిమా అయినా సరే కంటెంట్ పరంగా కావచ్చు, లేదా ఆ సినిమాని నమ్మి మనం ఒక 1 year టైంని ఇస్తున్నాము అంటే చాలా కాన్ఫిడెన్స్ కావాలి. అంటే శ్రీకర్ గారిని నమ్మి తీసుకున్నారా, లైన్ని నమ్మి తీసుకున్నారా, లేదా ఈ 90sకి మళ్ళీ ఆ జనరేషన్కి తీసుకెళ్ళాలి వాళ్ళని అన్న ఉద్దేశంతో తీసుకున్నారా? అంటే నేను కమిటీ కుర్రోళ్ళు చేసిన తర్వాత సో నాకే ఎలా అనిపించింది అంటే, కమిటీ కుర్రోళ్ళు ఈజ్ లైక్ 10th class బోర్డ్ ఎగ్జామ్. దాంట్లో మంచి మార్క్స్ వచ్చాయి. ఇఫ్ ఇంటర్లో మంచి మార్క్స్ రాకపోతే చూసి కాపీ కొట్టేసాడు రైడు అనేస్తారు. సో నేను అందుకు పర్టికులర్గా ఏదైనా మంచి సినిమా తీసుకోవాలి అనుకున్నప్పుడు శ్రీకర్ ఈ లైన్ చెప్పాడు అనమాట. సో నాకు అనిపించింది ఈ సినిమా కోసం మనం ఎంత వెయిట్ చేసినా పర్లేదు, కానీ బెటర్ చేస్తూ మంచి ప్రొడక్షన్లో పడితే చాలు ఈ సినిమా అనుకున్నాం. అలానే ధీరజ్ మొగలిని ఎంటర్టైన్మెంట్స్లో వచ్చింది. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా కేవీకి క్యారెక్టర్ మీది కేఆర్ క్యారెక్టర్ అని. సో కేఆర్ గారికి కూడా క్రష్ ఉన్నారా? అయితే ఆబ్వియస్లీ 25-30 ఏళ్ళు వచ్చేసాక క్రష్ ఉండకపోతే బాగోదు కదండి. తప్పకుండా ఉంటాను. నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది యాక్చువల్లీ. సో మా ఆవిడే నా క్రష్ ప్రస్తుతం. ఇది కూడా వింటారు కదా చూసే, మేడం కూడా వింటారు. సో క్రష్ ఉన్నారు అని మీరు కూడా ఆవిడకి తెలుసండి ఆవిడకి నా క్రష్లు ఆయన లిస్టులో తెలుసు. సో నో ప్రాబ్లం. అంటే ఈ జనరేషన్ వైజ్ చూసుకుంటే కమర్షియల్ వే కావచ్చు, లవ్ స్టోరీస్ కావచ్చు. సో మరి సమ్మర్ హాలిడేస్లో చిన్న పిల్లల్ని హీరోలుగా పిక్ చేసుకొని మరీ తీస్తున్నారు కదా. సో ఎలా మరి ఆడియన్స్ని థియేటర్కి రప్పించుకుంటారు? బేసిక్గా మేము చిన్నపిల్లల్ని హీరోలు అనుకోలేదండి, కథని హీరో అనుకున్నాము. కథని హీరో అనుకుని వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ యాక్టింగ్ ద్వారా వాళ్ళు హీరోలు అయిపోయారు. సో మేము ఎక్కడ చిన్నపిల్లల్ని హీరోగా అనుకోలేదు ఎప్పుడు కూడా. సో వాళ్ళ పర్ఫార్మెన్సెసే వాళ్ళని హీరోని చేసాయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ.